పశ్చిమ దేశాల మీడియాలో ఒక ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. రష్యా యుద్ధానికి భారత్ రహస్యంగా నిధులు సమకూరుస్తోందా? ఈ ఆరోపణల్లో నిజమెంత? పశ్చిమ దేశాలు చెప్పడానికి ఇష్టపడని కఠోర వాస్తవాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా, అసలు రష్యా చమురుపై నిజంగా నిషేధం ఉందా అని ప్రశ్నించుకుంటే సమాధానం లేదు. దానిపై ఎలాంటి సంపూర్ణ నిషేధం లేదు. G7 దేశాలు కేవలం ధరల పరిమితిని, ప్రైస్ క్యాప్ ను మాత్రమే విధించాయి. ఇది పూర్తిగా చట్టబద్ధమైన మరియు బహిరంగమైన ఏర్పాటు. భారతదేశం ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ చట్టబద్ధంగానే చమురును కొనుగోలు చేస్తోంది. మరి అలాంటప్పుడు కేవలం భారత్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? ఎందుకంటే నిందలు వేయడానికి భారతదేశం సులభమైన లక్ష్యం కాబట్టి. వాస్తవానికి రష్యా చమురు ప్రవాహాన్ని కొనసాగిస్తున్నది ఎవరు అని గణాంకాలను చూస్తే అసలు నిజం బయటపడుతుంది. డిసెంబర్ 2022 నుండి జూలై 2025 మధ్యకాలంలో రష్యా ముడి చమురులో చైనా 47%, భారత్ 38% కొనుగోలు చేయగా, యూరోపియన్ యూనియన్ మరియు టర్కీ కలిపి 12% కొనుగోలు చేశాయి. ఇక గ్యాస్ విషయానికి వస్తే యూరోప్ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, హంగేరీ వంటి దేశాలు ఇప్పటికే బిలియన్ల యూరోలు చెల్లించి రష్యా గ్యాసులు కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, భారతదేశం తన కొనుగోళ్లను బహిరంగంగా చట్టబద్ధంగా చేస్తుంటే పశ్చిమ దేశాలు మాత్రం నిశ్శబ్ద వినియోగదారులుగా ఉంటూ వేలెత్తి చూపడానికి మాత్రం భారత్ను ఎంచుకుంటున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారతదేశం రష్యా నుండి శుద్ధి చేసిన ఇంధన పదార్థాలను నేరుగా కొనుగోలు చేయదు. కానీ నాటో సభ్యదేశమైన టర్కీ, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఒకవేళ ఈరోజు భారతదేశం రష్యా నుండి చమురు కొనడం ఆపేస్తే ఏం జరుగుతుందో ఊహించగలరా? ప్రపంచ మార్కెట్లు తలక్రిందులవుతాయి. చమురు ధర బ్యారెల్కు $200లకు పైగా చేరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీన్ని బట్టి అర్థమవుతున్నదేమిటంటే, ఈ క్లిష్ట సమయంలో ప్రపంచానికి భారతదేశం అవసరం చాలా ఉంది. ఈ వాస్తవాలను స్వయంగా అమెరికా అధికారులే అంగీకరించారు. ప్రపంచ మార్కెట్లను స్థిరంగా ఉంచడంలో భారత్ సహాయం పడింది అని బైడెన్ ఇంధన సలహాదారు పేర్కొనగా, భారత్ కొనుగోలు చేస్తూనే ఉండడం మాకు సంతోషంగా ఉంది అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ వ్యాఖ్యానించారు. కాబట్టి వాస్తవాలను పరిశీలిస్తే రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తున్న ఆరోపణ కేవలం ఒక అపోహ మాత్రమే. ఇది అంతర్జాతీయ నిబంధనలకు లోబడి తన దేశ ప్రయోజనాల కోసం భారత్ తీసుకుంటున్న నిర్ణయం. పశ్చిమ దేశాలు తమ ద్వంద్వ వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రచారంలో భాగమే ఈ ఆరోపణలు.